హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు మీకు నేను తిరుమణి శెట్టి కోటయ్య గారి జీవ సమాధి చూపించబోతున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా కొట్టండి. నెల్లూరు జిల్లాలోని కందుకూరు డివిజన్లో ఉన్న లింగసముద్రం అనే మండల కేంద్రంలో ఉన్నా ఇప్పుడు నేను. ఇక్కడ తిరుమణి శెట్టి కోటయ్య గారి సమాధి అనే మందిరం ఇక్కడ కనిపిస్తుంది మనకి. మందిరాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇక్కడ ఈ గుడి ప్రాముఖ్యత ఏంటంటే, తేలు కరిసిన, పాము కరిసిన వాళ్ళ శరీరంలో విషము ముదరక ముందే ఇక్కడికి వచ్చి కోటయ్య గారి సమాధిని తాకితే ఆ విష ప్రభావం నుంచి తప్పించుకోవచ్చని బాగా నమ్ముతారు ఇక్కడ వాళ్ళు. ముఖ్యంగా చర్మ వ్యాధులు ఉన్నవారు కూడా ఎక్కువగా వస్తారు. ఇక్కడికి వచ్చారంటే ఖచ్చితంగా 100% నయమవుతాయి అని వాళ్ళ నమ్మకం. ఇదేనండి చిరంచెట్టి కోటయ్య సమాధి. తిరుమణి శెట్టి అంటారు, అలానే చిరంచెట్టి కోటయ్య తాత కూడా అంటారు. ఇదేనండి ఆయన సమాధి, జీవ సమాధి. బతుకున్నప్పుడే ఆయన ఇక్కడే సమాధి అయ్యారు. అసలు ఇక్కడికి వస్తే నిజంగానే అన్నీ తగ్గుతాయా మూఢనమ్మకాలు అని అంటారు, కానీ నిజంగా 100% అయితే అది నిజం. అసలు ఎందుకు ఇదంతా ఎలా తగ్గుద్ది అని అంటే, కోటయ్య గారు అనే వ్యక్తి ఇక్కడే నివాసం ఉండేవారు. ఆయన వైద్యుడు. ఆయన ఇక్కడ జీవ సమాధి అయిన తర్వాత ఇక్కడే ఆయన గుర్తుగా సమాధి కట్టారు. చూడండి సమాధి ఇదేనండి. అసలు వీడియో అయితే అసలు తీయొద్దని చెప్పారు, కానీ నేను ఎలా ఒకలా తీశాను మీకోసమని. అయితే ప్రతి ఆదివారం మాత్రం అసలు చాలామంది భక్తులు వస్తారు. ఇక్కడ పొంగల్ పెట్టుకుంటారనమాట. ప్రతి ఆదివారం పొంగల్ పెట్టుకొని ఇక్కడే చాలా అంటే చాలా రద్దీగా ఉంటుంది ఆదివారం మాత్రం. చూడండి వీడియో అయితే అసలు తీయొద్దు అని చెప్పారు, కానీ నేను ఇలా ఈ యూట్యూబ్లోనే అసలు ఎవరు తీయలేదు ఈ గుడి గురించి. నాకు తెలిసి నేనే తీస్తున్నాను అని అనుకుంటున్నాను. తప్పకుండా మీరు ఇది చూడాలి, కోటయ్య గారి జీవ సమాధిని ఖచ్చితంగా అందరూ చూడాలి. ఇక్కడ ఇసుక అమ్ముతారు. ఈ ఇసుక చాలా వరకు ఇక్కడికి వచ్చారని అసలు సగం మంది వచ్చేది కూడా ఇసుక తీసుకుందామని. ఎందుకంటే ఇసుకని ఇంటి పరిసరాలలో ఇంకా పొలాలలో చల్లుకోవడం వల్ల పాములు, విషపురుగులు రాకుండా ఉంటాయి అనేది ఖచ్చితంగా అది మన నమ్మకం. ఇదేనండి కోటయ్య గారి సమాధి. ఇదే గుడి కూడా. కందుకూరు వెళ్ళే రోడ్డు పక్కనే ఉంటుంది. అలానే ఇంకా వెళ్ళేసరికి ఏదైనా ఒక గుర్తుగా ఏదైనా ఒక వస్తువు తెచ్చుకుందామని చెప్పి నేను వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి తీసుకొని వస్తాను. అలానే గుర్తుగా బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఆ బ్యాంగిల్స్ 300 అంట.